వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సింహాచలంలో అమ్మవారికి తిరువిధి సేవ. ఆగమ శాస్త్రం ప్రకారం ఉత్సవాల నిర్వహణ. భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. సీతారాములకు విశేష స్నపన తిరుమంజనం. నిజామాబాద్లో బేతాల సరస్వతి అంత్యక్రియలు. నివాళులు అర్పించిన బీఎస్పీ ఎమ్మెల్యేలు. కర్నూలు వైద్యశాలలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్. నిత్యం 200 మందికి ఆక్సిజన్. ఇక సింహాచలంలో ధనుర్మాస ఉత్సవాల్లో 27వ రోజు అమ్మవారికి తిరువిధి సేవ నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో వేద, ఇతిహాస, పురాణాలు పఠించారు. మేళ తాళాలతో ఆగమ శాస్త్రం ప్రకారము ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఆస్థాన మండపంలో దివ్య ప్రబంధ పారాయణము చేశారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని ఆలయంలో కొలువు తీర్చడంతో కార్యక్రమం కన్నుల పండగగా ముగిసింది. ఇక దక్షిణాది అయోధ్యగా భావించే భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. కరోనా ఆంక్షల వల్ల ఉత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి. వేద పండితులు లక్ష్మణ సమేత సీతారాములకు విశేష స్నపన తిరుమంజనము నిర్వహించారు.
ఇక నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతాల సరస్వతి అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొనడానికి బయలుదేరిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, ఇతర రాజకీయ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న బీఎస్పీ నాయకుడు ముత్యాల సునీల్ కుమార్, ఎమ్మెల్యే ఈరబత్రి అనిల్ నివాళులు అర్పించారు. 317 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులు నినాదాలు చేశారు. మీరు పెద్ద మనసుతో చేస్తేనే, ముఖ్యమంత్రి గారు దయతలిస్తేనే మేము ఈ సమస్య నుండి బయటపడతామని వారిని చేతులెత్తి మేము వేడుకుంటున్నాం. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి మా యొక్క ఈ సమస్యను మానవతా దృక్పథంతో మీరు ఎలాంటి ప్రొవిజన్ ఉన్నా మాకు తిరిగి రప్పించే ప్రయత్నం చేయగలరని చేతులెత్తి మనవి చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మీరు ఈ సమస్యను చాలా తీవ్రంగా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజుల 110 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలి అంటే ఆమెకు చాలా ఇబ్బంది అయింది. ఆమె మళ్ళీ అక్కడ సింగిల్ టీచర్ అపాయింట్ అయింది, వేరే వాళ్ళు ఎవరు లేరు. దాదాపు దట్టమైనటువంటి అటవీ ప్రాంతము. మేము ఆ ప్రాంతాలన్నీ చూడడం జరిగింది. మేము కూడా వెళ్ళి జాయిన్ అయ్యి రావడం జరిగింది. సంతకం చేసిన తర్వాత ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఆమె తట్టుకోలేకపోయింది. మేము జెంట్స్ అయ్యి ఉండి కూడా మా ఉపాధ్యాయులందరం కూడా ఫోన్ చేసి మేమందరం ఎంతో బాధపడ్డాం. మా ప్రాంతాన్ని వదిలేసి, మా జిల్లాని కోల్పోయి, మా స్థానికతను కోల్పోయి వేరే ప్రాంతాల్లో వెళ్ళి పనిచేయడం అనేది ఉపాధ్యాయ లోకాన్ని తీవ్రంగా కలిసివేస్తుంది. ఉపాధ్యాయులు ఎక్కువగా జిల్లా స్థాయి పోస్టులన్నీ ఉపాధ్యాయులే ఉంటారు. కాబట్టి అన్ని ఉద్యోగ సంఘాలతో ఉపాధ్యాయ సంఘాలను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను కలిపి ఈ ట్రాన్స్ఫర్లు చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఉపాధ్యాయులందరూ కూడా మారుమూల ప్రాంతాలలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మా జిల్లాలో పంపండి, ఎక్కడైనా మేము వెళ్తాం. అంతేగాని వేరే జిల్లాకు పంపడం అనేది, అందులో లేడీ టీచర్లకు కానీ చాలా మంది ఉన్నారండి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. దాదాపు ఒక 3-4 సంవత్సరాలు సర్వీసే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా 200 కిలోమీటర్ల దూరంలో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వయసు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మంది గర్భిణీ మహిళలు ఉన్నారు, వితంతు మహిళలు ఉన్నారు, ఒంటరిగా ఉండే మహిళలు ఉన్నారు. వాళ్ళకి రక్షణ ఏంటి? ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కనీసం వాళ్ళు రోడ్ నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అటు ఎటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు సొంతంగా వెహికల్ పై వెళ్తే కానీ వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద తీవ్రంగా స్పందించి అందరూ కూడా దీన్ని ఒక పెద్ద సమస్యగా చూడండి. ఉపాధ్యాయులు ఎక్కడికి అక్కడ వెళ్ళాలని మాట్లాడుతున్నారు. లేదండి, మాది చాలా చిన్న ఉద్యోగాలు, మేము జీతం మీదే బతికే వాళ్ళం ఉపాధ్యాయులందరూ. కాబట్టి ఎక్కడనో వేస్తే మాకు అందరికి కూడా ప్రతి సంవత్సరం ఇప్పుడు ఏం లేదన్నా నెలకు 10,000 ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిందే. అన్ని రకాలుగా కూడా ఉపాధ్యాయులందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రోజు ఇప్పటి వరకు చాలా నేరం సార్. వాస్తవంగా స్థానికతను తీసుకోవాలా. చదువుకున్న, పుట్టి పెరిగిన, మా ఉద్యోగం పొందిన జిల్లాను మేము వదిలేసి ఏదో సీనియర్ అనే ఒక నెపంతో ఈ జూనియర్ టీచర్లను సుమారుగా ఈ నిజామాబాద్ జిల్లా నుండి 678 మంది ఉపాధ్యాయులు కామారెడ్డికి బలవంతంగా నెట్టివేయబడ్డాము. ఒక స్థానిక జిల్లాను వదిలేసి వేరే జిల్లాలో ఒక శాశ్వతంగా 25-30 సంవత్సరాలు మేము పనిచేయాలి అంటే కూడా అది కష్టంతో కూడుకున్న పని. మా జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా మేము సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చాలా మంది ఉపాధ్యాయులు వాళ్ళ మనోధైర్యానికి. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ చింతపల్లి మండల పరిధిలో దారుణ హత్యకు గురైన వ్యక్తి వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. కొండపల్లి గ్రామంలోని విరాట్ నగర్ మహంకాళి అమ్మవారి పాదాల దగ్గర గుర్తు తెలియని వ్యక్తి తల భాగాన్ని వ్యక్తులు వదిలి వెళ్లిన సంగతి మనకి తెలిసింది. డీఎస్పీ ఆనంద్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. హతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలము శూన్యంపాడు తండాకు చెందిన జయేందర్ నాయక్గా గుర్తించారు. మూఢనమ్మకాలతో ఎవరైనా నరబలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అచ్చమా సార్ ఫోన్ చేయమన్నమ్మా.
అన్నా జరగనా అన్నా. ఇక రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ అంబేద్కర్ నగర్ శ్మశాన వాటిక కబ్జా ఆరోపణలపై 19వ డివిజన్ కార్పొరేటర్ బాలమణి స్పందించారు. ఆధారాలు ఉంటే నిరూపించాలని కార్పొరేటర్ డిమాండ్ చేశారు. కొంతమంది వ్యక్తులు కావాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. డివిజన్ను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని బీజేపీ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. ప్రహరీ గోడ నిర్మాణము, రోడ్లకు సంబంధించిన పనులు ఆపే ప్రసక్తి లేదని తెలియజేశారు. ప్రజల సౌకర్యార్థము శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తుంటే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రిని ఒప్పించి శ్మశాన వాటిక అభివృద్ధికి 50 లక్షల నిధులు మంజూరు చేయించామని ఆమె తెలియజేశారు. ఎట్లా అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఈమె ఎక్కడ పైకి ఈ ఒక మహిళా లేడీ అయ్యుండి కూడా ధైర్యంగా ముందుకెళ్తుంది, ఒక మినిస్టర్తో ఇంత పరిచయంగా ఉంటుంది అన్న విషయంలో నా మీద చాలా పకడబందిగా బాగా నా మీద ఓడిపోయిన వ్యక్తి చాలా గట్టిగా నిర్ణయం. అంటే నేను ఎప్పుడైతే ఎలక్షన్ల నామినేషన్ వేసిన నుంచి నా మీద అన్ని ఆరోపణలే, చాలా ఆరోపణలు చేసి ఎండ్లా నేను చిక్కట్లే, నీతి నిజాయితీకి పోతున్నా. నేను 15 సంవత్సరాల నుంచి కూడా మన బొందలగడ్డ గురించి మంచిగా చేసుకోవాలి, అది బొందలగడ్డ విషయం మనకు చక్కగా లేదు, లేడీస్ స్నానాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి 10 సంవత్సరాలు అమ్మ హోమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి నేను అమ్మతో మాట్లాడుతున్నా. అమ్మ అది నుంచి కూడా కిరికిరి చేస్తూనే ఉండరు, వాళ్ళే అడ్డగిస్తున్నారు. ఎవరంటే బీజేపీ కాంగ్రెస్. బీజేపీ అని 50 లక్షల ఫండు ఇప్పుడు 14 ఫైనాన్స్లో వచ్చిన ఫండు, అది అప్పటి నుంచి కూడా ఆగిపోయింది. రిటర్న్ పోయిన ఫండు నేను అమ్మకి రిక్వెస్ట్ చేసుకొని ఆపుకున్నది అన్నారు. ఆ రోడ్ విషయం నాకు కరెక్ట్ కూడా తెలియదు నిజం చెప్పాలంటే. అక్కడ ఒక 8-9 ప్లాట్లు ఉన్నాయంట, ఆ ప్లాట్లలో కూడా నాకు కరెక్ట్ తెలియదు. 4 ఉండ్రు, అందరూ లేరు. ఆ ప్లాట్లలో 5 సంవత్సరాల నుంచి అమ్మ దగ్గరికి ఊకే పోతుండ్రు వాళ్ళు. శ్మశాన వాటిక చూడలేదు, నాకు అవసరం లేని విషయం అది. నా మీద పోటీ చేసిండు కాబట్టి జగన్ ఖబర్దార్, నా జోలికి రావద్దు. ఈరోజు బాలమణి ప్లాట్లు అమ్మింది, బాలమణి భూమి కబ్జా చేసిందంటే ఇవాళ ఏ అడవిలు ఉన్నాం మనం? ఇవాళ కబ్జాలు చేయడానికే కాయిదాలు లేవా, లేఅవుట్లు లేవా? వెంచర్ చేసిన పట్టదారు బతికిలేడా? ఇప్పుడు మేము కబ్జా చేస్తే మీరు ఏడ కాయిదాలు తీసుకురారు? మేము ₹1 కోటి వసూలు చేస్తే మీరు ఎవరు ఇచ్చిరో నిరూపియండి. మేము రాజకీయంగా కాదు, మా బస్సు నుంచి కూడా మేము ఊరు ఇడిచి వెళ్ళిపోతాం. మేము టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, సబితా ఇంద్రారెడ్డి తోటి ఈమెకి ఈ అనీతి అని చెడగొట్టాలి. అసలు గోడని వద్దంటే మీరు ఏం లాలుచి పడుతున్నారు? మీరు ఏం కావాలని ఆశిస్తున్నారు? మీరు నరేందర్ రెడ్డి ఇంట్లో మాట్లాడినప్పుడు ప్లాట్లో ఉన్నర్స్ మాకు చెప్పలేదా? నరేందర్ రెడ్డి ఇంటింటికి ఎవరెవరు ఇవ్వాలని నిన్న మీడియా స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ పోలేదా? అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర వెళ్ళి మీరు మాట్లాడలేదా ప్లాట్లతోటి? 20 లక్షలు అడిగి మీరు ఇప్పుడు ప్లాట్ ఓనర్స్ ఆ విషయం చెప్తే మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? కొంచెం భూమి మేము కబ్జా చేసినా కానీ, మేము అమ్మినా కానీ మీరు నిరూపించండి. రౌడీలం కాదు, మీ లెక్క రోడ్ల మీద షట్టర్లు కబ్జాలు చేస్తలేము, మీ లెక్క వైన్స్ల మీద దాడులు చేసి వసూలు చేస్తలేము రోజు పైసలు. అవతల వాళ్ళని వేధిస్తారు. రోడ్ల మీద ఒక చిన్న యాక్సిడెంట్ అయితే వేల రూపాయలు వసూలు చేస్తారు. పోలీస్ స్టేషన్లలో మీ చిట్టా ఏంది? మీ మీద ఎన్ని కేసులు అయినాయి? మీ స్థాయి ఏంది? మమ్మల్ని విమర్శిస్తారా మీరు? మా 1,30 లక్షలు అంటే ఏంది గాలి మాటలు? కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణకు 2 రోజుల క్రితము హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స చేశారు. సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోగా గుండెలోని ఒక వాల్ దెబ్బతినిందని వైద్యులు తెలిపారు. ఆయనకు డాక్టర్లు గుండె శస్త్రచికిత్స చేశారు.
ఇక కర్నూలు ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 1000 LPM సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ని కర్నూలు శాసనసభ్యుడు శ్రీ హఫీజ్ ఖాన్, కోడుమూరు శాసనసభ్యుడు డాక్టర్ సుధాకర్ ప్రారంభించారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్తో ప్రతిరోజు 200 మంది పేషెంట్లకు ఆక్సిజన్ అందుతుందని తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్లో అత్యవసర పరిస్థితుల్లో పవర్ కట్ అయితే ఆక్సిజన్ సరఫరా చేసేందుకు 320 kV జనరేటర్ను అమర్చారని తెలిపారు. కోవిడ్ సెకండ్ వేవ్లో 16,000 కిలోగ్రాముల లిక్విడ్ ఆక్సిజన్ని వినియోగించినట్లు తెలియజేశారు. ప్రాణవాయు కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు, ఎమ్మెల్యే సుధాకర్ గారు ప్రారంభించబడినవి. ఇక్కడ మనకు 1000 లీటర్స్ పర్ మినిట్ 2 యూనిట్లు అమర్చడం జరిగింది. దానికి గాను 2 ట్రాన్స్ఫార్మర్లు, ఒక 320 kV జనరేటర్ కూడా అమర్చబడినది. అత్యవసర పరిస్థితుల్లో కరెంటు పోయినను అందుబాటులో ఉండడానికి. ఇవి వచ్చేసి మనకు 2000 లీటర్లు వస్తుంది ప్రతి నిమిషము. దీని నుండి దాదాపు 10 లీటర్ పేషెంట్ 10 లీటర్లు తీసుకున్నటువంటి వ్యక్తికి 200 మందికి మనము ఆక్సిజన్ సప్లై చేయగలుగుతాం. ఇవి వచ్చేసి ఇప్పుడు మనము సుశ్రుత భవన్లో 111 పడకలు ఉన్నాయి. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ విభాగం నందు 130 పడకలు ఉన్నది. దానికి గాను ఈ 2 యూనిట్ల చేత సప్లై చేయబడుతుంది. దీంతో మన హాస్పిటల్కి 3000 లీటర్లు పర్ మినిట్ అమర్చడం జరిగినది. మనకు 2వ వేవ్లో దాదాపు 16 టన్నుల ఆక్సిజన్, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ యూజ్ చేయడం. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోరారు. ఆయన ఆధ్వర్యంలో మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఆయన అమలు చేయాలని కోరారు. డిఎస్పీ ప్రకటించాలని, సచివాలయం సిబ్బందిని క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు 3 జనవరిలు అయినా కానీ జాబ్ క్యాలెండర్ని విడుదల చేయకపోవడం, ప్రభుత్వంలో ఖాళీలని భర్తీ చేయకపోవడం, ఇవాళ నిరుద్యోగ యువతని నడి రోడ్డు మీద పడి నట్టేట ముంచేసి నిరుద్యోగులను మోసం చేసి వంచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఖాళీలను భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలి. ఇవాటి వరకు ఒక్క డిఎస్సి కూడా ప్రకటించలేదు. సుమారు 52,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవాళ విడుదల చేయకపోవడం అనేది చాలా హేయమైన చర్య. అంతేకాదు 62 సంవత్సరాలకి వయోపరిమితికి పెంచినటువంటి ఉద్యోగాలకి ఇవాళ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా మీరు ఉద్యోగాలు ఇవాళ ఇస్తారు, వాళ్ళ ఉద్యోగాలు మీరు ఏ విధంగా భర్తీ చేస్తారు? సుమారు 90,000 రిటైర్మెంట్ అయ్యేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో నిరుద్యోగ యువతకి అవకాశం కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇవాళ ఎందుకు మాట మార్చి మడమ తిప్పారని చెప్పి వాళ్ళ జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కల్పించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే నిరుద్యోగుల వయోపరిమితిని 47 సంవత్సరాలు పెంచాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణమే ప్రభుత్వంలో ఉన్న ఖాళీలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే భర్తీలు చేయాలి. నిరుద్యోగ యువతకి ఇవాళ ఉపాధి కల్పించాలి. ఏదైతే 136,000 మంది సచివాలయ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్టోబర్ 2 గాంధీ జయంతిని 2021 మీరు క్రమబద్ధీకరిస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో తక్షణమే ఇవాళ మీరు
సచివాలయ ఉద్యోగులకు 1,36,000 కుటుంబాలు ఇవాళ నడి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులు క్రమబద్ధీకరించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తక్షణమే మీరు కనుక ఖాళీ అయిన ఉద్యోగులను భర్తీ చేయకపోతే అదేవిధంగా సిపిఐ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సింహాచలంలో అమ్మవారికి తిరువీధి సేవ, ఆగమ శాస్త్రం ప్రకారము ఉత్సవాల నిర్వహణ. భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు, సీతారాములకు విశేష స్నాపన తిరుమంజనం. నిజామాబాద్లో పేతల సరస్వతి అంత్యక్రియలు, నివాళులు అర్పించిన బీఎస్పీ ఎమ్మెల్యేలు. కర్నూలు వైద్యశాలలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్, నిత్యం 200 మందికి ఆక్సిజన్. ఇది బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.